హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రివ్యూస్. నా పేరు మల్లేశ్వరి. ఈ రోజు మంది నామినేషన్స్ ఎపిసోడ్ 4 సెకండ్ డే నామినేషన్స్. నిన్నైతే నలుగురు నామినేట్ చేశారు. వాళ్ళైతే శేఖర్ భాష, సోనియా, బేబక్క, అలాగే అఫ్రీది. ఈ నలుగురు నామినేషన్స్ అయితే నేను అయిపోయినాయి. మిగతా 7గురులో ఈ రోజు ఓం ఆదిత్య స్టార్టింగ్ అంటే 5th కంటెస్టెంట్ గా తిను నామినేట్ చేస్తున్నాడు. ఎవరినైతే పృథ్వీని చేశాడు. తన నామినేషన్స్ అయితే చాలా సింపుల్ గా, ఈజీగా, ఎక్కువ కాన్వర్సేషన్స్ లేకుండా ఈజీగా చేసేసారు. ఓం ఆదిత్య పృథ్వీ నామినేట్ చేశాడు. దేనికంటే ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. బేబక్కని కొద్దిగా యారగెంట్ గా మాట్లాడాడు కదా. ఆ అరగంటగా మాట్లాడకుండా నువ్వు చెప్పాల్సింది ఏమైనా ఉంటే మామూలుగా కూడా చెప్పచ్చు. నువ్వు అలాగే అరగంటగా మాట్లాడడం అనేది అయితే నాకు లేడీస్ అయితే నచ్చలేదు. సో అందుకే నేను నామినేట్ చేస్తున్నాను అంటే పృథ్వీ కూడా ఇంకేం మాట్లాడలేదు, ఓకే అన్నట్టయితే ఒప్పేసుకున్నాడు. నెక్స్ట్ నామినేషన్ శేఖర్ భాష వేస్తే దేనికంటే మనం ఆట ఆడడానికి వచ్చాము, కానీ నువ్వు అందరికన్నా యాక్టివ్ గా లేవంటే అనిపించింది. యాక్చువల్గా 2 days నుంచి నేను నీతోనే ఉంటున్నాను, నీతో ఫ్రెండ్లీగా కూడా ఉంటున్నాను, కానీ నాకు అనిపించింది అయితే నువ్వు కొద్దిగా లేజీగా ఉన్నావు అనిపిస్తుంది, ఆటలో స్పీడ్ లేవు, లేజీగా ఉన్నావు అనిపిస్తుంది అని అంటే ఇక్కడ శేఖర్ భాష ఏమంటే నాది లేజినెస్ కాదు, కొంచెం టైర్డ్ అయ్యాను, కొంచెం 2 days నుంచి నిద్ర సరిగా ఉండట్లేదు కమ్మా, నేను టైర్డ్ అయ్యానంటే అందరం అలాగే అయ్యాము, అందరం యాక్టివ్ గానే ఉన్నాం కదా అన్నట్టయితే ఇక్కడ ఓం అయితే చెప్తున్నాడు. కానీ ఇక్కడ మనం శేఖర్ భాష పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకున్నా, తను బయట నుంచి వచ్చాడు వేరే రాష్ట్రం నుంచి. సో ఇక్కడ మన ఆంధ్రాలో ఏం జరుగుతుంది అనేది అయితే ఓమాదిత్యకు తెలియదు. గత 2 months నుంచి కూడా శేఖర్ భాష సోషల్ మీడియాలో బాగా మీడియాల చుట్టూ రాత్రనక పగలనక రాత్రి 12:30 వరకు కూడా కొన్ని మీడియాలో ఉన్నాడు. తను 2 months నుంచి కూడా అదే విధంగా ఉన్నాడు. ఫోన్స్, గోల, గొడవ, మీడియా అవన్నీ టైడ్ అయిపోయి యాక్చువల్ గా షూటింగ్ శనివారం జరిగినట్టు ఉంది కదా, ఆ రోజు కూడా తను ఒక లైవ్ లో మార్నింగ్ పాల్గొని ఈవినింగ్ నుంచి డైరెక్ట్ గా షూటింగ్ వెళ్ళిపోయాడు. సో ఈ విధంగా చూసుకుంటే తను నిజంగానే టైర్డ్ అయ్యాడు. కానీ మనం అలా కూడా అనుకోలేము. టైర్డ్ అయినా సరే ఆ బ్యాగేజ్ అంతా మోసుకొని ఇక్కడ బిగ్ బాస్ లో ఉంటానంటే కుదరదు కదా. యాక్చువల్గా ఓమాదిత్య వేయడం కరెక్టే, కానీ ఇక్కడ ఈ రోజు శేఖర్ భాష చెప్పిన విధానం కూడా కరెక్టే. కానీ ఇక ముందు నుంచి కూడా శేఖర్ భాష అలా లేజీగా లేకుండా మనం అదే మంచిగా కరెక్ట్ గా ఆడతాడని అయితే మనం ఆశిద్దాం. నెక్స్ట్ ఓమాదిత్య తర్వాత సీత అయితే ప్రేరణ అని నామినేట్ చేసింది. ఇక్కడ కూడా సీత నిఖిల్ విషయంలోనే ప్రేరణ నామినేట్ చేసింది. దేనికి అంటే నిఖిల్ కొన్ని అభిప్రాయాలు తీసుకుంటున్నాడు. అంటే నిఖిల్ చీఫ్ అవ్వక ముందు కూడా 2 days కొంచెం సుపీరియర్ గా ఇలా చేద్దాం అంటే అందరికి ముందు స్టాండ్ తీసుకుంటానే మాట్లాడాడు కదా అందరి గురించి కూడా. ఆ టైంలో నిఖిల్ అందంట, సో కరెక్ట్ గానే చెప్తున్నాడు కదా నిఖిల్, మనం సుపీరియారిటీతో చెప్తున్నాడు. అలాగే అలా అనుకోకుండా ఈగోకి తీసుకోకుండా తను ఏం చెప్తున్నాడు అది మనం చేద్దాము అని ప్రేరణ అందంట. నువ్వు మేము ఈగోస్ ఎలా పోతాము, మేము ఈగోస్ పోతామని నువ్వే నిర్ణయం చేస్తావా అంటే లేదు నేను అలాగ అనలేదు, అలాగ వెళ్తారేమో అన్నట్టయితే అన్నాను కానీ ఈగోస్ తీసుకోవద్దు అన్నాను కానీ మీరు ఈగోస్ తో ఉన్నారని నేను అనలేదని ప్రేరణ అయితే ఇక్కడ డిఫైన్ చేసుకుంది. ఈ విధంగా కిరాక్ సీత ప్రేరణ నామినేట్ చేసింది. నెక్స్ట్ ఇందాక ఓమాదిత్య సెలెక్ట్ చేసిన ఇద్దరులో అయితే యష్మి వచ్చి శేఖర్ భాషకే పృథ్వీని సేవ్ చేసింది, శేఖర్ భాషని నామినేట్ చేసింది. సెకండ్ నామినేషన్ వచ్చి బేబక్కకి వేసింది. బేబక్కకి దేనికంటే అదే ముందు రోజు ఎగ్ బుజ్జి వేసుకుంటానంటే వద్దంది కదా, తర్వాత ఈవినింగ్ కల్లా మళ్ళీ అభిప్రాయాలు మారిపోయాయి. మార్నింగ్ ఈవినింగ్ కి ఇద్దరు వెజిటేరియన్స్ ఉన్నారు. మార్నింగ్ ఉండిన పప్పు అలాగే ఉంది. పప్పు ఉన్నా సరే మళ్ళీ చికెన్ వండుతున్నారు కదా, వెజిటేరియన్స్ పప్పు ఉండి కూడా నువ్వు మళ్ళీ బంగాళదుంప ఫ్రైకి నువ్వు బంగాళదుంప పిట్టో ఫ్రై ఏదో చేసుకున్నారంట, వెజిటేరియన్ కోసం చేశారంట. ఇద్దరు వెజిటేరియన్స్ ఉన్నారు, ఎవరు ప్రేరణ, శేఖర్ భాష. వాళ్ళిద్దరి కోసం బంగాళదుంప కూరకు నువ్వు పర్మిషన్ ఇచ్చావు కదా, మరి ఒకటే కూర అయినప్పుడు నైట్ నువ్వు చికెన్ కూర వండేసి ఊరుకోవాలి కదా, మరి రెండో కూరకు ఎందుకు పర్మిషన్ ఇచ్చావు అంటది ఇక్కడ సీత. తను అడిగింది అయితే కరెక్టే నిజంగానే. అయితే ఇక్కడ ఏమంటుందంటే ఈవిడేమంటుందంటే యాక్చువల్ గా తను చేసింది తప్పు కాదు, తను అలాగా వేరే కూర వండడానికి వీలు లేదు అని గట్టిగా రూల్ కొంచెం పాస్ చేసి స్టార్టింగ్ సీత అని ఆపమండం అయితే అక్కడి నుంచి మళ్ళీ రూల్స్ మారిపోతానంటే సీతకు బాగా కోపంగా ఉంది. దానివల్ల బేబక్క ఫ్రెండ్ అయినా సరే సీత అయితే బేబక్కనే నామినేట్ చేయడానికి వచ్చింది, ఎందుకంటే దీని గురించి. అయితే ఇక్కడ బేబక్క ఏమంటుంది, వెజిటేరియన్స్ కి పప్పు ఉంది కానీ ఆ పప్పు సరిపోదేమో అని బంగాళదుంప కూరకి పర్మిషన్ ఇచ్చాను అంటది. యాక్చువల్ గా తన బంగాళదుంప కూర పర్మిషన్ ఎందుకు ఇచ్చిందంటే పప్పు మీద కంప్లైంట్స్ కారం ఎక్కువ ఉంది అని. సరే వీళ్ళు ఎలాగో నాన్ వెజ్ తింటున్నారు, ఇష్టంగా తింటున్నారు చక్కగా వండుకొని, మళ్ళీ పొద్దున
బాగులేని పప్పునే మళ్ళీ ఈవినింగ్ ఏం పెడుతుంది, అందుకని బంగాళదుంప కూర పర్మిషన్ ఇచ్చింది. కానీ ఇవన్నీ ఇలా ఇంతమందిలో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. అందుకని పొద్దున్న అసలు చేసుకోవడానికి వీల్లేదు అనే స్టేట్మెంట్ పాస్ చేయకుండా ఉంటే బాగుండేది. బేబక్క ఇక్కడికి వచ్చి అయితే ఇరుక్కుపోయింది. తనైతే మంచి ఉద్దేశంతోనే చెప్పింది, పద్దపద్దాక రేషన్ కూడా ఎక్కువ ఉండదు కదా, మనం చూసుకొని వాడాలి అన్నట్టయితే చెప్పింది. కానీ అందరూ అది తీసుకోలేరు కదా, ఎవరి ఈగోస్ వాళ్ళకుంటే. ఇక్కడ సీత అయితే ఈగోతో ఫీల్ అయిందని నాకు అర్థమవుతుంది. సో తనైతే బేబక్కనైతే నామినేట్ చేసింది. ఇక్కడైతే నైనిక వచ్చి కూడా బేబక్కనే ప్రేరణ సేవ్ చేసింది. ప్రేరణ సేవ్ చేసేసి బేబక్కనే నామినేట్ చేసింది. తను చెప్పుకున్న ఇక్కడ ప్రేరణ చెప్పుకున్న రీజన్ ఏంటంటే మళ్ళీ ఇంతమందిలో ఉన్నప్పుడు ఎప్పుడు అభిప్రాయం మార్పో తెలియదు, అలా పాస్ చేయడం కూడా నాకు కూడా నచ్చలేదు. అయితే నైనిక అయితే బేబక్కని నామినేట్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి విష్ణు అయితే ఫస్ట్ శేఖర్ భాష అని సేమ్ కొద్దిగా లేజీగా ఉండకుండా ఉండండి, మీరు బాగా ఆడతారని నేను అనుకుంటున్నాను అని అయితే శేఖర్ భాష నామినేట్ చేసింది. తను కూడా యాక్సెప్ట్ చేశాడు, ఓకే అన్నాడు. ఈ విధంగా అయితే విష్ణు శేఖర్ని నామినేట్ చేసింది. నెక్స్ట్ సోనియా నామినేట్ చేసినప్పుడు సోనియాకి ఇచ్చిన రీజన్ ఏంటంటే, నిన్న అందరం కొత్త, తను కొత్త, బేబక్ కూడా. బేబక్కను అలాగా నిన్న టార్గెట్ చేయడం అయితే నాకు నచ్చలేదు. పదే ఆ విషయం గురించి బ్యాక్ బిచ్చింగ్ కూడా చేసావు, అలాగా చేయకూడదు కదా, అందరం కొత్తగానే ఉన్నాం, తను కూడా కొత్తగానే వచ్చింది, మనం ఎలాగా అలసిపోయి ఉన్నాము తను కూడా అలాగే ఉంటది కదా, అర్థం చేసుకో, హ్యుమానిటీ గ్రౌండ్స్ లో వదిలేయచ్చు కదా అంటే. ఇంకా ఇక్కడ సోనియా మాట్లాడిన మాటలైతే, సోనియా ఫీలింగ్ ఏంటంటే 100% నేను లాజిక్ మాట్లాడుతున్నాను, ఎవరికి నేను లాజిక్ తీస్తున్నాను అనుకుంటుంది. కానీ 150% లో 100% అలా అనుకుంటుంది, కానీ మిగతా 50% మనుషులను చాలా తక్కువ చేసి మాట్లాడుతుంది. ఇక్కడ తినతో విష్ణుప్రియతో ఆర్గ్యుమెంట్ లో కూడాను నువ్వు జోక్గా తీసుకుంటున్నావు బిగ్ బాస్ హౌస్ కి, నీలాగా యోగాలు చేస్తూ గెంతుకుంటూ తుల్లుకుంటూ నవ్వుకుంటూ అలాగే డాన్సులు చేసుకుంటూ తిరగాలంటే నా వల్ల కాదు ఇలాగా. తర్వాత బేబక్కనేమో బేబక్క విషయంలో కూడా నువ్వు ఇప్పుడు కూడా నాకు అర్థం అవుతుంది, నువ్వు సీరియస్ గా నామినేట్ చేయడానికి రాలేదు, వేరే వాళ్ళ గురించి తీసుకొని నామినేట్ చేస్తున్నా, ఇంక నీకు సీరియస్నెస్ ఉంది ఏముంది, నేనైతే సీరియస్ గా ఆడడానికి వచ్చాను అన్నట్టయితే కొంచెం ఓవర్ గా మాట్లాడుతున్నట్టయితే నాకు అనిపించింది సోనియా విషయంలో. మరి ముందు తన ఆట ఎలా ఆడిద్దో చూడాలి, కానీ ఇది 2 days గా మనం కరెక్ట్ గా జడ్జ్ చేయలేం. కానీ నామినేషన్స్ ప్రకారం చూసుకుంటే కొంచెం యారగెంట్ పర్సన్, అంటే తను చెప్పింది ఇతరులు వినాలి, కానీ ఇతరులు చెప్పింది ఏది తను తీసుకోదు, వాళ్ళు తక్కువ చేసి మాట్లాడేస్తుంది ఇంకా. సో ఇది అక్కడ మణికంఠ విషయంలో ఏంటంటే, నాకు అర్థమైంది నేను చెప్తున్నాను, మనకంటే నోటి దురద బాగా ఎక్కువ. ఇతను నోటి దురదకి మెచ్యూరిటీకి పోటీ పెడితే గనక ఖచ్చితంగా అతను నోటి దురద గెలిచింది. అలాగే కిరాక్ సీత గురించి నేను అనుకునేది ఏంటంటే, కిరాక్ సీత పాయింట్ చెప్పడానికి కష్టపడుతుంది, కానీ తనకైతే గుర్తింపు రావట్లేదు అనిపిస్తుంది అని చేస్తున్నారు. ఏంటంటే ఇక్కడ నిఖిల్ని అందరూ గట్టిగా తీసుకుంటున్నారు, నిఖిల్ అయితే ఇక్కడ కిరాక్ సీత అని చేస్తున్నారు. ఇంకా నిఖిల్ విషయానికి వస్తే, యాక్చువల్ గా తను ఏంటంటే అందరికి బాగా చూస్తున్నారు, నేను కరెక్ట్ గా అందరి గురించి ఆలోచిస్తున్నాను అనుకుంటున్నాడు, కానీ తన గొంతులో ఖచ్చితంగా సుపీరియారిటీ అయితే కనిపిస్తుంది, అది మాత్రం కన్ఫామ్. నిఖిల్ గొంతులో అయితే సుపీరియారిటీ కనిపిస్తుంది, అంటే అందరికీ ఎక్కువ, అందరికన్నా ఎక్కువ నేను ఆలోచిస్తున్నాను ఆట గురించి, నేను కరెక్ట్ గా ఆలోచిస్తున్నాను అనుకుంటున్నాడు తను అయితే నాకు అనిపించింది నిఖిల్ విషయం. నెక్స్ట్ వచ్చి ఇక్కడ విష్ణు చేసింది కదా సోనియా అనేది, అలాగే శేఖర్ ని చేసింది కదా, ఇక్కడైతే నిఖిల్ వచ్చి శేఖర్ ని నామినేట్ చేశాడు, సోనియాని సేవ్ చేసేసాడు. సోనియా డిఫైన్ చేసుకుంది, శేఖర్ సరిగ్గా డిఫైన్ చేసుకోలేదంట విష్ణుప్రియ దగ్గర, అందుకని సోనియా కరెక్ట్ డిఫైన్ చేసుకోవడానికి మాక్సిమం ట్రై చేసింది కాబట్టి తన సేవ్ చేసి శేఖర్ భాషను అయితే నామినేట్ చేశాడు నిఖిల్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ అబ్బాయి నవీన్ అయితే చాలా క్లారిటీగా ఉన్నాడు. యాక్చువల్ గా చలికి వణికిపోతూ గంబలు కప్పుకొని కూర్చుంటే నేను అనుకున్నాను ఇతన్ని అయితే ఖచ్చితంగా స్టార్టింగ్ పిలవరు, మిడిల్లోనే ఎప్పుడో పిలుస్తారు, ఎందుకంటే స్టార్టింగ్ పిలిస్తే మళ్ళీ నామినేట్ చేసుకొని వెళ్ళి పడుకుంటాడు, అందుకని పిలవడు బిగ్ బాస్ అనుకున్నాను. అయితే తను వచ్చేసి 8th కంటెస్టెంట్ గా వచ్చాడు నామినేట్ చేయడానికి. అయితే తను మాటలు అయితే క్లారిటీగా నాకు అనిపించింది, అయితే ఇక్కడ గట్టి పర్సన్స్ ఎవరు అనుకుంటే నేను అనుకున్నది ఏదైతే సోనియా కొంచెం స్ట్రాంగ్ పర్సన్, అభయ్ నవీన్, శేఖర్ భాష, అలాగే ప్రేరణ, నిఖిల్, విష్ణుప్రియ, వీళ్ళ 6 అయితే గట్టిగా ఉన్నారు, మిగతా వాళ్ళందరూ సిల్లీగా చేస్తున్నారు అన్నట్టయితే నాకు నామినేషన్స్ అనిపించింది. వీళ్ళ ముగ్గురు సోనియా వెర్షన్ లో సోనియా కరెక్ట్ అనుకుంటుంది, కానీ పాయింట్స్ గట్టిగా ఇస్తుంది. అలాగే విష్ణుప్రియ కూడా సైలెంట్ గా ఉంటున్నట్టు కనిపించినా, సిల్లీగా కనిపించినా సరే పాయింట్స్ ఇచ్చినప్పుడు పాయింట్స్ ఇస్తుంది. అభయ్ నవీన్
అభయ్ నవీన్ అయితే అసలు ఓకే. ఓమాదిత్య కూడా బాగానే అంటే కలెక్టర్ అంటే మరి తను ఏం చెప్తున్నా వాళ్ళు డిఫైన్ ఎందుకు చేసుకోలేదు. అందరికన్నా పెద్ద ఒకవేళ లేదా పెద్ద హీరో తనకు వాల్యూ ఇచ్చాడో తెలియదు కానీ తనైతే కరెక్ట్ పాయింట్ అయితే ఒక 1 minute లో ఇచ్చేసి నామినేషన్ ముగిచేశాడు. సో అలాగా తర్వాత ఏమో శేఖర్ భాష కూడా జోక్ గా ఉన్న ఏదైనా నామినేషన్స్ లో కరెక్ట్ గా అడిగిన విధానం అయితే బాగున్నట్టయితే నాకు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్ అయితే గొంతు చాలా గంభీరంగా ఉంది. అందరినీ నోరైతే సైలెంట్ గా తన నోటితో అయితే మూపిచ్చేస్తున్నాడు. అదే కిరాక్ సీతాకి పడట్లేదు, సోనియాకి పడట్లేదు. మిగతా వాళ్ళందరూ ఇంకా మగ వాళ్ళైతే మాట్లాడట్లేదు. లేడీస్ లో అయితే ప్రేరణ నిఖిల్ కి సపోర్ట్ చేస్తుంది, యష్మి సపోర్ట్ చేస్తుంది, నైనిక సపోర్ట్ చేస్తుంది, ఇంకా విష్ణు కూడా కొంచెం సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ బేబక్క కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ విభేదించేది ఏంటంటే నిఖిల్ ని సోనియా అలాగే సీత వీళ్ళిద్దరు విభేదిస్తున్నారు. జెంట్స్ ఎవరు మరి బయటికి రాలేదు ఇంకా తన గురించి. మరి నామినేషన్స్ లో లేడు కాబట్టి ఇన్ కేసు నామినేషన్స్ లో ఉంటే వచ్చేవారము. మరి నిఖిల్ విషయంలో మిగతా వాళ్ళ అభిప్రాయాలు అయితే మనకైతే పూర్తిగా తెలియదు. నెక్స్ట్ వచ్చేసరికి అభయ్ నవీన్ అయితే మణికంఠ నామినేట్ చేశాడు. తను చెప్పిన విషయం ఏంటంటే స్టార్టింగ్ లో తను అనిల్ రావిపూడి వచ్చాడు కదా, అనిల్ రావిపూడి వచ్చినప్పుడు తను నామినేట్ చేసి వెళ్తున్నాడు, మీ అందరిని గుర్తు పెట్టుకుంటా అన్నాడంట. నువ్వు స్టెప్ బయటకు వేసేస్తున్నావు, మనం వచ్చింది ఆ రోజే కలిసాము, తర్వాత నువ్వు ఒకవేళ ఆయన తీసుకెళ్ళిపోతే బయటకు అడుగు పెట్టేసి వెళ్ళిపోతావు, నువ్వెలా మమ్మల్ని గుర్తు పెట్టుకుంటావు. ఆ మాట అనేసరికి నాకు 1 నిమిషం షాక్ అనిపించింది, ఏంటి అన్నట్టు అనిపించింది. అలాగే నువ్వు అన్నిటికీ హైపర్ అయిపోతున్నావు, ప్లస్ నెగిటివ్ చెప్తున్నావు కానీ పాజిటివ్ ఇవ్వడానికి రావట్లేదు, నెగిటివ్ ఇస్తున్నావు. ఇవన్నీ అయితే మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎందుకు చెప్తున్నావు నాకు అర్థమైంది అన్నట్టు ఇంకా వీళ్ళందరినీ అన్నట్టు. అంటే అక్కడ అభయ్ నవీన్ అయితే కొంచెం గట్టిగానే క్లాస్ ఇచ్చేసాడు. సొల్లు మాటలు చెప్పొద్దు, నువ్వు ఎక్కడి నుంచో బ్యాగేజ్ మోసుకోవచ్చు, ఆ బ్యాగేజ్ మొత్తం మా మీదకి వేస్తే మేము తీసుకోము, అది ఇది అని బాగా ఇంకా గట్టిగా అభయ్ నవీన్ అయితే ఇచ్చి పడేశాడు. ఈ 2 రోజుల్లో అందరి విషయాలు జరుగుతున్నాయని తిని స్టాండ్ తీసుకుని అయితే అభయ్ నవీన్ మాట్లాడేశాడు. ఈ విధంగా అయితే మణికంఠ అని అభయ్ నవీన్ అయితే నామినేట్ చేశాడు. నెక్స్ట్ సెకండ్ నామినేషన్ వచ్చి బేబక్కని ఎందుకంటే నా గెస్ట్లు వచ్చి ఇక్కడ పోటీలు పెట్టారు కదా, పోటీని తను సీరియస్ గా తీసుకోలేదంట. సీరియస్ గా తీసుకోకుండా నేను సిల్లీగా తీసుకున్నానని నేను బాధపడ్డాను, లేదంటే నేను ఈ చీఫ్ పోస్ట్ లో ఉండేవాడిని కదా అనుకున్నాను. కానీ మీకు చీఫ్ గా అవకాశం వచ్చినప్పుడు మీరు గట్టిగా మీరు అడిగి ఉంటే గనక యష్మి గౌడకి సంబంధించి వాళ్ళు తీసుకున్నప్పుడు మీరు గట్టిగా డిఫెండ్ చేసి ఉంటే గనక మీరు ఆ పోస్ట్ లో ఉండేవారని అనిపించింది. మీరు ఎక్కువగా గట్టిగా వాదించలేదు అన్నట్టు నాకు అనిపించింది. నేను ఇప్పటికీ కొంచెం గట్టిగా ఆట ఆడుంటే బాగుండు అనుకున్నాను, గట్టిగా ఆడుంటే మాత్రం ఖచ్చితంగా నేను ఆ చీఫ్ పోస్ట్ లో ఉండేదాన్ని అని ఇప్పటికీ ఫీల్ అవుతున్నాను. మీరు అలాగా ఫీల్ అవ్వట్లేదు నాకు అనిపించింది. అంటే అక్కడ బేబక్క మళ్ళీ నేను వాళ్ళ పోస్ట్ కి మర్యాద ఇచ్చాను, అందుకే నేను డిఫైన్ చేసుకోలేదు, బిగ్ బాస్ వాళ్ళకి ఇచ్చిన పోస్ట్ కదా మళ్ళీ అలాగే చెప్పింది. ఇంకా సరే మీ ఇష్టం అన్నట్టు ఇంకా డిఫైన్ అయిపోయింది. ఇంకా వీళ్ళు యష్మి వచ్చేసి మనకంట నామినేట్ చేసేసి బేబక్కని అయితే సేవ్ చేసింది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి అభయ్ నవీన్ తర్వాత బ్రేక్ ఇచ్చారు. సరే బ్రేక్ లో అయితే ప్రేరణ ఏడుస్తుంది, వాష్రూమ్ లో బాగా కళ్ళు తుడుచుకుంటూ అలా ఏడుస్తుంది. యాక్చువల్ గా మనకి ఏంటంటే లైవ్ లో ఒక విషయం జరిగింది. లైవ్ లో ఏం జరిగిందంటే కిరాక్ సీత అని లైవ్ లో ఏం జరిగిందంటే యష్మి నైనిక ఇద్దరు కలిపి ప్రేరణ 2 సార్లు సేవ్ చేశారు కదా. సోనియా ఆ విషయంలో వాళ్ళిద్దరు కలిపి మరి అంటే వాళ్ళ ముగ్గురు ఒకటే అయిపోయారు, వాళ్ళ ముగ్గురు ఒకటే గ్రూపు, టీవీ నుంచి వచ్చారు కదా వాళ్ళ ముగ్గురు ఒకటే గ్రూపు, అందుకని టీవీ నుంచి అనలేదు, ఆ ఉద్దేశం అదే వీళ్ళ ముగ్గురు కలిసి పనిచేసి వచ్చారు కాబట్టి వాళ్ళ ముగ్గురు ఒకటే గ్రూప్ కాబట్టి ప్రేరణ అని నైనిక ఒకసారి యష్మి ఒకసారి సేవ్ చేశారు అన్నట్టయితే ఆ ఇష్యూ లావదీసింది. ఆ ఇష్యూ తీసుకున్నప్పుడు మేము అలాగా ఫ్రెండ్లు కాదు నేను అందుకే సేవ్ చేశాను అనేది చెప్పుకోవడానికి ఇక్కడ యష్మి కొంచెం ఓవర్ వచ్చేసింది. లైవ్ లో ఏమని చేసిందంటే అసలు ప్రేరణకి నాకు సంబంధం లేదు, అసలు ప్రేరణకి బయట మాట్లాడడానికి కూడా నాకు చిరాకు, నేను ఆ విషయం చాలా సార్లు చెప్పాను, ప్రేరణ వైపు కూడా చూసి నేను చెప్పాను కదా నువ్వు జోక్గా తీసుకున్నావు, నేను సీరియస్ గా నీకు చెప్తా ఉండేదాన్ని, ఇప్పుడు చూడు మన ఇద్దరు ఫ్రెండ్స్ అని చెప్పుకుంటున్నారు, అసలు నాకు అతనంటే ఇష్టం లేదు, మీరు అలా చెప్పుకోవడానికి లేదు, నేను తన ఏదో సేవ్ చేస్తాను, నాకు అసలు ప్రేరణ అంటే ఇష్టం ఉండదు, బయట కూడా అదే చెప్తున్నాను దానికి, కానీ అది వినిపించుకోవట్లేదు అని అన్నట్టయితే చెప్తుంది. ఇక్కడ మనం గమనిస్తే స్టార్టింగ్ ప్రేరణ రాగానే హౌస్ లో కూడా యష్మిని ప్రేరణ గబగబేలి కౌగిలించుకుంటుంది. అయితే అక్కడ యష్మి వాడిన డైలాగ్ అంటే అమ్మా ఇక్కడ కూడా వచ్చావు, ఎక్కడైనా మనశ్శాంతిగా ఉందాం అనుకున్నాను, ఎక్కడికి కూడా వచ్చేసావా తల్లి అని చెప్పేసి కొంచెం చిరాగ్గా అన్నట్టు అనిపించింది. మనమేమో జోక్గా ఉందనుకున్నాం కానీ ఇక్కడ యష్మి మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే, యష్మి ఇక్కడ ఇలా అందాన్ని బట్టి చూస్తే ప్రేరణ చాలా ఫీల్ అయింది అందరి ముందు అలా అనేసరికి. తర్వాత ఇక్కడ బ్రేక్ ఇచ్చారు కదా, ఆ విషయం మీద వాష్రూమ్ లో అయితే ప్రేరణ చాలాసేపు ఏడ్చింది.
చాలాసేపు ఏడ్చేసి వచ్చిన తర్వాత ఇక్కడ కిరాక్ సీత ఏమనుకుందంటే తను ఏడుస్తుంటే ఈగో గురించి అంది కదా, దాని గురించి అయితే తనని సారీ చెప్పడానికి అయితే వచ్చింది. తన గురించి అయితే కాదు, అలా కాదు, నేను అసలు అలా అనలేదు, ఈగోస్ తీసుకోవద్దు, తను ఏమన్నా నిఖిల్ అన్న ఏమన్నా నిఖిల్ తీసుకోవద్దు అన్నట్టయితే అన్నాను, కానీ దాని గురించి అయితే నేను కావాలని హట్ చేయడానికి అయితే అనలేదు అన్నట్టయితే ఇక్కడ తిను ఎవరు ప్రేరణ అయితే చెప్తుంది. అయితే మనకేంటంటే లైవ్ కి దీనికి ఏంటంటే ఎపిసోడ్ చూసే వాళ్ళకి ఏంటంటే ప్రేరణ నిజంగా ఈగో గురించి ఏడుస్తుంది అనుకుంటాం, కానీ కాదు, యష్మి అయితే ఇలా ఉంది. దాని గురించి అయితే ప్రేరణ అంతసేపు ఏడ్చింది. బ్రేక్ తర్వాత ప్రేరణ నామినేషన్స్ తనైతే మణికంఠకైతే ఇచ్చి పడేసింది. అంటే అందరిలాగా కాదు, ఇంకా మణికంఠ అయితే మామూలుగా అసలు ఇలాగా ఎలా ఇచ్చిందంటే, నువ్వు నెగిటివ్ ని మోసుకొచ్చినంత తొందరగా మా దగ్గరికి అంటే మా అందరితో కలవు చేవి విడిగా ఉంటావు, కానీ ఒక టైంలో నెగిటివ్ ని ఇస్తా ఉంటావు, మాకు నెగిటివ్ ని స్ప్రెడ్ చేసినంత తొందరగా నువ్వు పాజిటివ్ గా మా దగ్గరికి వచ్చి ఎందుకు మాట్లాడవు, పాజిటివ్ విషయాలు ఒక దాంట్లో కూడా మా దగ్గరికి రావు, నెగిటివ్ ఇస్తున్నప్పుడు నువ్వు మాకు పాజిటివ్ కూడా ఇవ్వాలి కదా గట్టిగానే అడిగింది ప్రేరణ. తన యష్మి ప్రెస్టేషన్ అంతా మణికంఠ మీద చూపించినట్టయితే ఇక్కడ మణికంఠ ఏం చేశాడంటే ఇంకా తను బరస్ట్ అయిపోయి ఇంకా తను చెప్పింది రైటే అయ్యి ఉండొచ్చు, ఏమని అన్నాడంటే నేను ఇలాగా మా మమ్మీని కోల్పోయాను, ఇలాగా చాలా బాధపడ్డాను, తర్వాత యూఎస్ వెళ్ళాను, అక్కడ మ్యారేజ్ చేసుకున్నాను, పాప ఉంది, మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసి నేను చాలా నరకం పడి మళ్ళీ ఇండస్ట్రీలో నిలదొక్కుని మళ్ళీ ఇక్కడ వరకు వచ్చాను, నేను నా బ్యాగేజ్ నాకు చాలా బాధలు ఉన్నాయి, అందుకని అవన్నీ మీతో షేర్ చేసుకోవడం ఇష్టం లేక నేను మీతో కలవలేదు అని ఏడ్చేశాడు. ఈరోజు ఎపిసోడ్ లో ఏడ్చేశాడు, కానీ యాక్చువల్గా అమెరికా వరకు వెళ్ళాడు అంటేనే తను మాక్సిమం గెలిచేసినట్టే, ఇంకా అక్కడ తను ఓడిపోవడం ఉంది లైఫ్ లో. అలా ఆ విధంగా బాధలు పడుతూ చాలా మంది ఇంకా ఇక్కడే ఉండి 4 గదుల్లో మగ్గుతూ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి సూసైడ్లు చేసుకునే వరకు కూడా చాలా మంది ఉన్నారు. అక్కడ వరకు ఆ స్టేజ్ వరకు వచ్చి నువ్వు ఇంకా అమెరికా వెళ్ళావు, మ్యారేజ్ చేసుకున్న పిల్లని కన్నా మళ్ళీ వచ్చావు, మళ్ళీ ఇండస్ట్రీలో నిలదొక్కున్నావు, మళ్ళీ బిగ్ బాస్ అవకాశం వచ్చింది, ఇక్కడ వరకు వచ్చావంటే నువ్వు గెలిచినట్టే కదా. ఇంకా అంటే ఇది కూడా టైటిల్ కోసం సింపతి కోసం నువ్వు అంత చేస్తున్నావా అనిపించింది నాకైతే ఏడ్చినప్పుడు. తర్వాత ఎపిసోడ్ మళ్ళీ కన్సెషన్ మాట్లాడినప్పుడు కొద్దిగా ఏదో తనకి ఏదో కొంచెం మనిషికి కొంచెం ఏదో ఇంకా లోతుగా ఏదో ప్రాబ్లమ్స్, అంటే లోతు ప్రాబ్లమ్స్ కాదు, తను ఎక్కువ ఆలోచిస్తున్నాడు, ఎక్కువ అంటే చాలా మంది అంతకన్నా ఎక్కువ బాధలు పడుతున్నారు, కానీ తను ఏంటంటే తను నేను ఎక్కువ అనుకుంటూ ఫైట్ చేస్తున్నాడేమో, అవతల వాళ్ళు ఏమన్నా కొద్దిగా తన గురించి ఏమైనా అన్నా సరే తన మనసుకి ఎక్కువగా తీసుకుంటున్నాడేమో, తన మైండ్కి ఎక్కువ తీసుకుంటున్నాడు, తన ముందు ఎక్కువగా ఊహించేసుకుంటున్నాడేమో అని అనిపించేసింది తన మెంటాలిటీ చూస్తే. అయితే తర్వాత ఏమో ప్రేరణ అడిగింది దాని గురించి, అయితే ఇంకా కాసేపు ఎమోషనల్ డ్రామా జరిగింది అక్కడ. తర్వాత ఇంకొక సెకండ్ నామినేషన్ సోనియా ఏమందంటే యష్మికి సంబంధించి ముందు రోజు ఆర్గ్యూస్ జరిగినాయి కదా, ఆ గొడవలకు సంబంధించి దాని గురించి అయితే గట్టిగా సోనియా అనేది ఇచ్చేసింది. ఇక్కడ సోనియా కూడా ఇంకా సోనియాకి ప్రేరణ మాటలు సరిగ్గా ఉన్నాయనిపిస్తుంది. సోనియా ఇంకా అదే చెప్తున్నాక మనుషుల్ని తను చెప్పిందే రైటు డిఫైన్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. అవి ఏమంటే నిబిల్ ఎక్కువ యష్మి తక్కువ అంది, కానీ నిబిల్ ఎందులో ఎక్కువ యష్మి ఎందులో తక్కువ అనేది తను చెప్పలేకపోతుంది సోనియా. నిబిల్ ఎందుకు తీసుకోలేదు, యష్మిని ఎందుకు తీసుకున్నారంటే యష్మి ఫ్రెండ్ కాబట్టి తీసుకున్నారా అనేది తన వాదనలో ఉంది. నిబిల్ని ఎందుకు తీసుకోవాలి అన్నట్టయితే క్లారిటీ ఇవ్వలేకపోతుంది సోనియా. అంటే మెజారిటీ చెప్పిన వాళ్ళని వదిలేసి నువ్వు చెప్తున్నావు, నువ్వు నిబిల్ గురించి ఇచ్చేస్తున్నావు అని చెప్పేసి నిబిల్ని వాళ్ళు తీసుకోలేరు కదా, నీ ఆర్గ్యుమెంట్ అయితే నాకు నచ్చలేదు అన్నట్టయితే ఇక్కడ ప్రేరణకి సోనియాకి చాలాసేపు ఆర్గ్యూ జరిగింది. అయితే ఇక్కడ ఆ టైంలో నిఖిల్ని అలాగే ముగ్గురు చీఫ్లను కూడా కొంచెం చీఫ్ గానే మాట్లాడింది. ఏదో పనికి మాల ఎలా ఉందంటే సోనియా వాదన ఏదో పనికి మాల వాళ్ళని తీసుకొచ్చా చీఫ్ పోస్ట్ లో పెట్టినట్టయితే తన వాదన ఉంది, వాళ్ళు పనికి రావాలి అన్నట్టు తేల్చేస్తుంది నిఖిల్ని కానీ నైని కానీ యష్మీర్ కానీ. ఆ విధంగా అయితే చెప్తుంది. సోనియా ఏంటంటే కొంచెం పాయింట్ అడుగుతున్నట్టే ఉంది, పర్లేదు బాగానే కొద్దిగా ఉందిలే, పాయింట్ లో లాజిక్ ఉంది అనుకునేలోగే ఈలోగా ఆమె నోట్లోంచి ఏం మాటలు వస్తున్నాయంటే బూతులు కూడా కాదు, కనీసం బూతులు వచ్చినా తట్టుకుంటారేమో, ఎట్లా మాట్లాడుతుందంటే చాలా సపోజ్ ఏంటంటే తీసి పారేసినట్టు, ఇప్పుడు కూరలో కరివేపాకు తీసేస్తారు కదా, అలా తీసి పారేసినట్టయితే మాట్లాడుతున్నట్టయితే వేరే ఇంకా మిగతా వాళ్ళందరి గురించి నాకైతే అనిపించింది. ఆర్గ్యుమెంట్ లో ఇది ఉంది కానీ మిగతా వాళ్ళకి కించపరిచినట్టు పూర్తిగా మాట్లాడుతుంది.
అదైతే బాగాలేదు. ఇక్కడ వీళ్ళిద్దరి విషయంలో నిఖిల్ని ఇంకా చెప్పాను చీఫ్ని బాగా చీప్ గా చూసి మాట్లాడింది అనేసి ఇంతకుముందు సోనియా సేవ్ చేశాడు కానీ నిఖిల్ ఇంక ఈసారి ఏం చేశాడంటే తట్టుకోలేకపోయాడు. ఈసారి కూడా సోనియాని చీప్ చేస్తే మాత్రం ఇతను చీప్ అయిపోతాడు ఖచ్చితంగా. సోనియా సేవ్ చేస్తే కనుక ఇతను చీప్ అయిపోతాడు ఖచ్చితంగా, ఆడియన్స్ దృష్టిలో కానీ హౌస్ మేట్స్ దృష్టిలో కానీ. సో ఇక్కడైతే సోనియానైతే తను నామినేట్ చేశాడు, మణికంఠనైతే సేవ్ చేశాడు. ఎందుకంటే తను కూడా ఏడ్చి కొంచెం ఎమోషనల్ డ్రామా ఇచ్చాడు కదా, కాబట్టి నాకు మణికంఠ సేవ్ చేసి సోనియా అయితే నామినేట్ చేశాడు. నెక్స్ట్ వచ్చాక మణికంఠ నామినేషన్స్ లో వచ్చేసి తన అయితే విష్ణు స్టార్టింగ్ డేనో సెకండ్ డేనో తను దీంతో మాట్లాడుతుండగా తిను చెప్తున్నాగా నెగిటివ్ గా ఆలోచిస్తూ ఉంటాడు కదా, అందరికి దూరంగా ఉంటుంటే ఈ విష్ణు ఏమో తనకైతే మంచిగా చెప్దామని వచ్చి కూర్చొని ఆ సందర్భంలో నువ్వు ఫెమినీగా ఉన్నావు, నాకు బాగా నచ్చావు అన్నట్టు. ఆ ఫెమినీ అనేవాడు తనకు నచ్చలేదంటే, ఫెమినీ అంటే ఏంటంటే కొంచెం ఆడంగితనం కదా, అది తనకు నచ్చలే. నేను అలా ఉన్నానా అలా స్ప్రెడ్ చేసేస్తే ఇది నేషనల్ టీవీ అదేంటి అంత మాట అనేసావు అన్నాడు అక్కడ. తిని ఉన్నాడు పృథ్వీ ఆ కాన్వర్సేషన్ లో. అయితే తర్వాత తను వచ్చి చెప్పిందంట కూడా ఏమని అంటే, ఇప్పుడు ఇంటి బాధ్యత, ఇప్పుడు ఇంటి పెద్ద లేనప్పుడు కొంతమంది ఇంటి బాధ్యతలు తీసుకుంటారు మగపిల్లలు, అలాంటి వాళ్ళు ఏంటంటే ఆటోమేటిక్ గా ఆడవాళ్ళకి ఎక్కువ రెస్పాండ్ ఇవ్వడం, ఆడవాళ్ళతో కలిసిపోవడము, అంటే అక్క చెల్లి ఇలా ఉన్నా బయట వాళ్ళు ఉన్నా ఏంటంటే అటాచ్మెంట్ పెంచుకుంటారు, ఫెమినీగా ఉంటారు. అది దాని వల్ల ఏంటంటే వాళ్ళని అలా ఉన్న వాళ్ళందరూ ఫెమినీగా ఉన్నట్టే లెక్క. ఐ మీన్ నేను నెగిటివ్ గా అనట్లేదు, పాజిటివ్ గా అంటున్నాను. అంటే కుటుంబ బాధ్యత, ఆడవాళ్ళ బాధ తెలిసిన వాళ్ళలాగా అనిపించి నేను ఆ మాట వాడాను కానీ అన్నట్టయితే మాట్లాడితే, లేదు నువ్వు అలాగా అన్నా సరే నాకు నువ్వు మళ్ళీ ఇంకేదన్నా అసలు ఏమన్నా అంటావేమో, ఇది ఒకటైనా నీకు నా గురించి నెగిటివ్ అనుకుంటే ఇంకేమైనా అన్నాను కానీ నీతో, అందుకని నేను కావాలని నీకు ఎక్కువ టైం స్పెండ్ చేశాను, నాకు ఇంకెక్కడ పాయింట్ దొరకలేదు, నాకు ఈ పాయింట్ మాత్రం నా బాధ అనిపించింది చేశానన్నాడు. ఇక్కడ విషయం ఏముంటుందంటే, నువ్వు నాతో తిరుగుతూ ఉంటే 2-3 రోజులు బాగా మాట్లాడుతూ ఉంటే నా మీద కన్సర్న్ తో ప్రేమతో మాట్లాడుతున్నాను అనుకున్నాను, కానీ నీకు ఈ ఉద్దేశం ఉందైతే నాకు తెలియదు, నాకు ఇది బాధగా అనిపిస్తుంది నువ్వు నామినేట్ చేసింది అంటున్నా అన్నట్టయితే ఇక్కడ విష్ణు వీళ్ళిద్దరూ చేసుకున్నారు. యాక్చువల్ గా తను కొంచెం కంట్రోల్ చేసి మాట్లాడాల్సింది విష్ణుప్రియ, అది ఎవరికైనా బాధగానే అనిపిస్తుంది. తను ఆ మైండ్ నెగిటివ్ మైండ్ తో ఉన్నాడు కదా, నన్ను అలాగా అనుకుంటారా ఏంటి అన్న నెగిటివ్ మైండ్ లో ఉన్నాడు తను. ఆ మాట గబుక్కుని అనేస్తే ఏంటంటే తను అందరూ ఇంకా అలాగే అనుకుంటున్నారా ఏంటి, ఏదో నెగిటివ్ మైండ్ తో తను ఉన్నాడు. అంటే ఎక్కడి నుంచైనా తనకి ఎలాంటి ఇదే మనకు తెలియదు కదా, నెగిటివ్ మైండ్ తో ఉన్నాడు. ఆ నెగిటివ్ మైండ్ వల్ల తనకైతే మైండ్ కి పూర్తిగా తీసుకున్నాడు. కొంచెం కంట్రోల్లో విష్ణుప్రియ మాట్లాడుంటే బాగుంది అన్నట్టయితే నాకైతే అనిపించింది. చాలా మాట్లాడారు ఇప్పటిదాకా కానీ రికార్డ్ అవ్వలేదు వాయిస్, ఇంకా నా వల్ల కాదు, నేను మామూలుగా పైపు చెప్పేస్తాను. ఇప్పుడు చాలా ఎమోషనల్ గా చాలా చెప్పాను, ఇంకా వాయిస్ రికార్డ్ అవ్వలేదు. మళ్ళీ పెట్టుకున్నాను మైక్. ఇంకేముందంటే ఇక్కడ యష్మి బాగా ఏడ్చింది. యాక్చువల్సిన స్థానంలో ప్రేరణ ఉంది, తను ఎక్కువ అయిపోతుందంటే తన స్వార్థం తను చూసుకుంది, తన సెల్ఫిష్నెస్ అంటే ఫ్రెండ్లీగా వేసింది అనుకోకూడదు అన్నట్టు, కానీ ఒక మనిషి హర్ట్ చేస్తున్నాను అనే విషయం అయితే తనైతే మర్చిపోయింది. అలాగే మణికంఠ అయితే అసలు ఎమోషనల్, చాలా బ్యాగేజ్ మోస్తున్నాడు. ఏంటంటే అంటే తను అదే సినిమాలో కమల్ హాసన్ ఉంటాడు చూడు, అన్నిటికీ భయపడిపోతుంటాడు. పడుకుంటే ఫ్యాన్ పడిపోద్దేమో, నడుస్తుంటే భూమి చీలిపోద్దేమో, అలాగా మంచమే పడుకుంటే మంచం నీరిగిపోయి పడిపోతామేమో, అలాగా ఎక్కువ ఆలోచిస్తాడు కమల్ హాసన్. ఇక్కడ తిని కూడా సేమ్ అలా మణికంఠ ఎక్కువ ఒత్తిడి ఫీల్ అవుతున్నాడు, ఎవరైనా తన గురించి ఏమనుకుంటారు అనుకుంటున్నాడేమో అన్నట్టయితే నాకు అనిపిస్తుంది. తర్వాత తను కన్సెషన్ రూమ్ కు పిలిచినప్పుడు కూడా బిగ్ బాస్ చాలా ఎమోషనల్ అయిపోతున్నాడు. అసలు కన్సెషన్ రూమ్ కు ఎవరైనా వస్తే చాలా జాగ్రత్తగా భయంగా బిడియంగా కూర్చుంటారు. తను ఇంకా ఎలా కూర్చున్నాడంటే చిన్నపిల్లాడు సోఫాలో కూర్చోబడితే ఎలా పడితే అలా కూర్చున్నాడు చూడు, అలా కూర్చొని చాలా ఒత్తిడి. నా అత్త మామల దగ్గర నాకు రెస్పెక్ట్ కావాలి, నా భార్య కావాలి, నా పిల్ల కావాలి, మా స్టెప్ ఫాదర్ నుంచి నాకు మంచి కన్సర్న్ రావాలి అన్నట్టు అలా మాట్లాడుతున్నాడు తను. అంటే తను కొంచెం బాగా మానసిక ఒత్తిడికి లోనవుతున్నాడు, ఎక్కువ ఊహించేసుకుంటున్నాడు, ఎక్కువ బ్యాగేజ్ చేస్తున్నాడు, ఎక్కువ ఒత్తిడి మైండ్ కి తీసేసుకుంటున్నాడు అయితే నాకైతే అనిపించింది. ఇక్కడైతే బిగ్ బాస్ చాలా మంచి వాడిని 2 వర్డ్స్ అయినా సరే చాలా మంచిగా మాట్లాడాడు బిగ్ బాస్ అయితే. ఒకటి అన్నాడు, నువ్వు బలవంతుడు కావని ఎందుకు అనుకుంటున్నావు, నువ్వు బలవంతుడు కాబట్టి నువ్వు బిగ్ బాస్ వరకు వచ్చావు, ముందు నిన్ను నువ్వు నమ్మితే నీ బలం అంటే నీకు తెలుస్తుంది,
అప్పుడు నువ్వు ఎదుటి వాళ్ళకి నీ బలం ఏంటో చెప్తావు. ముందు నిన్ను నమ్మాలి గట్టిగా అన్నట్టయితే ఇక్కడ బిగ్ బాస్ అయితే గట్టిగా తనకి కౌన్సిలింగ్ ఇచ్చినట్టే నాకైతే అనిపించింది. ఎక్కడి నుంచి అయినా తను గట్టిగా మారితే బాగుండు. మణికంఠ బాగా ఆడితే ఓకే, బాగానే ఉంటుంది తనది. తర్వాత తను ఏమన్నాడంటే, నా నవ్వు నా మొహం మీద ఉండనిస్తే నా ఆట నేను ఆడుకుంటానంటే అయితే బిగ్ బాస్ కి చెప్పేసి అయితే కన్సెషన్ ఒకటి భయపడ్డాడు. కొంచెం మణికంఠ అని చూస్తే కొంచెం బాధేస్తుంది. మరి అయితే ఇక్కడ సింపతి కార్డ్ ఈ రోజు యూజ్ చేసేసరికి ఇంకా డైలీ అదే యూజ్ చేస్తే ఏంటంటే ఇంకా ప్రేక్షకులకు కూడా చిరాకు వస్తుంది. ఇక్కడ బిగ్ బాస్ చెప్పినట్టు తన బలవంతుడిని నమ్మాలి. తన బలహీనుని అంత అయిపోయింది, అంత ఇంకేం లేదు, బయటికి వెళ్తే రూపాయి లేదు, ఎలా లేదు, నన్ను ఇంకెవరు తీసుకోరు, నా గురించి అన్ని తెలిసిపోయినండి, ఇంకా అది ఎవరు ఏం చేయలేం, తనే ఎక్కువ ఆలోచిస్తున్నాడు, బయట వాళ్ళు మన గురించి ఆలోచిస్తున్నారు అనుకుంటాడు. అది యాక్చువల్ గా సొసైటీ ఎదుటి వాళ్ళ గురించి అయితే అసలు తన గురించి తను ఆలోచించుకునే టైమే ఉండట్లేదు. ఇంక ఎదుటి వారి గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? ఇన్నాళ్ళు అంత ఇదిగా సొసైటీ అయితే లేదు. తనే చాలా సొసైటీనే చాలా బిజీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎదుటి వ్యక్తిని గురించి పట్టించుకునే ఓపిక గాని, తీరిక గాని, కాన్సన్ట్రేషన్ గాని, ఆలోచన గాని ఇప్పుడు ఉండట్ల. ఎవరి ప్రపంచం వాళ్ళది, ఎవరి గోల వాళ్ళది, ఎవరి బిజినెస్ వాళ్ళది. సో తినేమో నా గురించి ఆలోచించి నా గురించి మాట్లాడుకుంటాను అన్నట్టయితే ఫీల్ అవుతున్నట్టయితే నాకు అనిపిస్తుంది. మనకంటే ఆ ఇదిలోంచి బయటకు వస్తే గనక ఆట ఇంకా బాగా ఆడగలుగుతాడు. సో ఈ రోజు అయితే నామినేషన్స్ లోకి వచ్చింది అయితే బేబక్క, సోనియా, శేఖర్ భాష, విష్ణుప్రియ, అలాగే మణికంఠ, పృథ్వీ శెట్టి వీళ్ళైతే నామినేషన్స్ లోకి వచ్చారు. మొత్తం 6 వచ్చారు నామినేషన్స్ లోకి. నామినేషన్స్ అయితే ఈ రోజు 10:30 నుంచి శుక్రవారం రాత్రి 12 వరకు అయితే ఓపెన్ అయ్యి ఉంటాయి. సో మీకు నచ్చిన కాంటెస్టెంట్స్ కి మీరు ఓటేసుకోండి. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.